నమస్కారం మిత్రులారా! ఈరోజు మనం జపనీస్ యానిమేషన్ ధారావాహిక 'ఏ ప్లే త్రూ ఆఫ్ సర్టెన్ డ్యూడ్స్ వీఆర్ఎంఎంఓ లైఫ్' మొదటి సీజన్ 5వ భాగాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ భాగం నాకు అత్యంత ఇష్టమైన వాటిలో ఒకటి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ అంత అద్భుతంగా వేరే స్థాయిలో ఉంటుంది. మరియు ఈ భాగంలో కొన్ని రహస్య విషయాలను కూడా వెల్లడించారు. కాబట్టి కథను చాలా జాగ్రత్తగా గమనించండి. సరే, ఇక మనం ఈరోజు కథలోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయేది సర్టెన్ డ్యూడ్స్ వీఆర్ఎంఎంఓ లైఫ్ సీజన్ 1 ఎపిసోడ్ 5. నువ్వు నాతో పోరాడాలి అని ఆ రాణి చెప్పగానే నేను పోరాడా అని మన కథానాయకుడు అడుగుతాడు. ఇతరుల వలె నీ వద్ద వేరే ఏ పరిచారిక లేదు కాబట్టి నేను సులభంగా బహుమతి ఇవ్వలేను. నాతో పోరాడి గెలిచినా సరే ఓడిపోయినా సరే నీకు చాలా శక్తులున్నాయి, నేను ఇస్తాను. ఒకవేళ నువ్వు గెలిస్తే నీకు మరిన్ని అదనపు ప్రయోజనాలు లభిస్తాయని ఆమె చెబుతుంది. ఇప్పుడే ప్రధాన ఘట్టం ప్రారంభం కాబోతోందని కొందరు ప్రముఖులు కూర్చొని చూస్తున్నారు. మన కథానాయకుడు పోరాటానికి అవసరమైన ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇందులో ఎలా గెలవాలి? ఆ రాణి చాలా వేగంగా గ్రహిస్తుంది. ఆమె వద్ద శక్తివంతమైన మంత్ర తంత్రాలు ఉన్నాయి. అందులో నా విస్ఫోటన మంత్రాన్ని ప్రయోగిస్తే ఒక్క దెబ్బకి నేను మరణిస్తాను. ఒక విల్కాడు ఖచ్చితంగా ఆమెతో పోరాడి ఉండడు. ఇది న్యాయంగా ఉంటుంది. నేను పోరాడితే ఖచ్చితంగా గెలవలేను. ఉపాయాలను ఉపయోగించి మాత్రమే నేను పోరాడాలి అని మన కథానాయకుడు ఆలోచిస్తాడు. ఆ రాణి సిద్ధమా అడిగినప్పుడు మన కథానాయకుడు కూడా సిద్ధమేనని చెబుతాడు. నేను ఎక్కువసేపు ఆమెతో ఆడితే ఆమె నా ఆట తీరుకు అలవాటు పడిపోతుంది. త్వరగా ముగించాలి. మన హీరో స్లైడింగ్ చార్జ్ అనే కిక్తో వేగంగా వెళ్ళి బాణం శక్తిని 70% మాత్రమే వాడతాడు. రాణివాయు మంత్రంతో అడ్డుకున్నప్పటికీ అది ఆమె దగ్గరకు చేరుకుంటుంది. అంటే నా పూర్తి శక్తిని ఉపయోగిస్తే అది ఆమెకు తగులుతుందని మన కథానాయకుడు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు రాణి మన కథానాయకుడిపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. పూర్తి శక్తితో మన కథానాయకుడు ఆ రాణిపై దాడి చేస్తాడు. రాణికి కూడా బాణం తగులుతుంది. ఇలాగే కొనసైతే నేను ఓడిపోతానని రాణివాయు వేగాన్ని ఉపయోగించి మన కథానాయకుడిపై వేగంగా దాడి చేయడానికి వెళ్తుంది. నువ్వు ఆ ఔషధాన్ని తాగబోతున్నావా? దానికి నేను నిన్ను అనుమతించను అని ఆ రాణి చెబుతుంది. నువ్వు ఇలాగే చేస్తావని నాకు ముందే తెలుసు. మన హీరో ఆ ఔషధాన్ని కింద పడేసి వెళ్ళిపోతాడు. దాని రఫికేషన్ హెర్చ్ లో అతనే తయారు చేశాడు. రాణి అతన్ని ఆపలేకపోయింది. వెంటనే అతను లోపలికి వెళ్లి బాంబు విసురుతాడు. ఈ వస్తువులు ఉపయోగించకుండా ముందే దహనం చేయాల్సిందే అని రాణి అంటుంది. మేము మానవులం బలహీనమే కావచ్చు, కానీ మా మేధస్సు బలహీనమది కాదు అని మన కథానాయకుడు మాట్లాడుతుండగానే ఆ రాణి తన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని నిర్మించుకుంది. ఇప్పుడు మన కథానాయకుడు దాడి చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఎర్త్ ఏం చేయబోతోంది అని మిల్లి ఆందోళనగా చూస్తోంది. మనం రహస్య దాడిని ఉపయోగిస్తున్నాం. ప్రేక్షకులు మన కథానాయకుడిని చూడగలరు, కానీ ఆ రాణి మాత్రం అతడిని చూడలేకపోతోంది. ఇతడు మళ్ళీ ఎందుకు దాడి చేయడం లేదు, ఇతడిని పసిగట్టలేకపోతున్నాను రాణి భావిస్తుండగా మన కథానాయకుడు వెనుక నుండి అకస్మాత్తుగా ఆమెను మంటలను ఉపయోగించి ఆమెను కిందకు నెట్టివేస్తాడు. ఆమె ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది? గ్యారంటీ కార్డును ఉపయోగించి నిరంతరంగా 6 బాణాలు, అద్దం కార్డును ఉపయోగించి మరో 3 బాణాలు, ప్రాంగణ బాణం అని మరో 2 బాణాలు, చివరగా ఎగిరే శక్తిని ఉపయోగించి ఎత్తుకు చేరుకుని బాణాల సుడిగుండం అని చెబుతూ ఒక బాణాన్ని వదిలి మన కథానాయకుడు తన్నుతాడు. దీనికి అవకాశమే లేదని భావిస్తూ ఆ రాణి మరణిస్తుంది. కథానాయకుడే విజేత అని ప్రకటిస్తారు. అందరూ చప్పట్లు కొట్టగానే ఇంతమంది ముందు ఉన్నాననే విషయం మర్చిపోయానే అని మన కథానాయకుడు అనుకుంటాడు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాబట్టి ఆ రాణి మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు నన్ను ఓడించారు కాబట్టి నా ఓటమిని అంగీకరిస్తున్నాను. నేను ఎంతటి అతి విశ్వాసంతో ఉన్నానో చెప్పడానికి ఇది నాకు ఒక పాఠం. ఈ రోజు నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అందుకు మీకు ధన్యవాదాలు తెలపాలి. మీ బహుమతిని నేను అందజేస్తాను. విరిగిపోయిన ఆ స్ఫటికాన్ని మరియు పరిమళ రాజు ఉంగరాన్ని ఇవ్వండి అని ఆమె అడుగుతుంది. ఏమిటి? ఓ ఇదా అని కథానాయకుడు అడుగుతాడు. మన కథానాయకుడు ఆ స్ఫటికాన్ని ఇచ్చేటప్పుడు ఇప్పటికే 5 ఉన్నాయి. నిజంగా నువ్వు నన్ను ఆశ్చర్యపరుస్తున్నావు. కాంతి దేవతలారా ఇక్కడికి రండి అని పిలిచి ఆ స్ఫటికంలో 6వ కాంతిని, రాణి 7వ కాంతిని రప్పించి ఆ ఉంగరాన్ని స్ఫటికాన్ని కలిపి ఒక ఉంగరాన్ని ఆమె మన హీరోకు ఉంగరం తొడగబోతుంది. ఏం చేస్తున్నావు అని అతను అడిగితే ఉంగరం పెడుతున్నట్టు ఒక అమ్మాయి ఇలా ఉంగరం పెట్టడం నాకు ఇబ్బందిగా ఉంది అని అతను అంటాడు. కథానాయకుడు అడ్డుకుంటున్నా ఆమె ప్రయత్నిస్తూనే ఉంది. అగ్నిగోళం అని మన నాయకుడిని మోసం చేసి హఠాత్తుగా దాన్ని వేయాలనుకుంటుందా? లేదు అని మన నాయకుడు దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తే ఆ ఉంగరం రావడం లేదు. 87వ పరిరాణి ఉంగరం ఈ ప్రపంచంలోనే అరుదైనది. దానివల్ల మన హీరోకి చాలా నైపుణ్యాలు వచ్చాయి. దాన్ని తీయడం అసాధ్యం. ఇక నేను నా రాజ్యానికి వెళ్ళాలని చెప్పి ఫెయిరీ క్వీన్ వెళ్ళిపోతుంది. ఈ భార్యాభర్తల హాస్యం అద్భుతంగా ఉందని జియోవే అంటుంది. మరియు పరిలోకం ఉదంతో దీంతో ఒక కొలిక్కొచ్చింది. మన నాయకుడు ఆ రాణితో పోరాటం చూసి ఇప్పుడు చాలా మంది విలువిద్యను నేర్చుకోవడానికి బయలుదేరారు. మన నాయకుడు ఆ క్రీడల్లో చాలా ప్రసిద్ధి చెందడం వల్ల ఒంటరిగా ఒక ప్రదేశానికి వచ్చి పరిశోధనలు చేస్తున్నారు. ఈ ఉంగరం ఒక దూర ప్రయాణ కేంద్రం. మీరు ఒంటరిగా ఉన్నారని వచ్చానని రాణి చెప్పగా, వెళ్ళి నీ రాజ్యాన్ని చూసుకో అని మన హీరో పంపించేశాడు. కానీ రాజ్యాన్ని పరిపాలించడం చాలా విసుగ్గా ఉంటుందని ఆమె అనడంతో నా ప్రశాంతమైన క్రీడా జీవితం పోయిందని మా నాయకుడు అనుకుంటాడు. పరిరాణి భర్తను చూడండి అని అందరూ మన నాయకుడినే చూస్తున్నారు. ఒరే ఇక్కడ చూడరా, ఒరే నిన్నే పిలుస్తున్నాను అని ఎవరో ఒకరు పిలుస్తుంటే మన నాయకుడు తన పనిలో తాను వెళ్తున్నాడు. అవును, ఇందులో ప్రిజం నోవా అనే మంత్రం ఉంది. అదేంటని మన నాయకుడు అడిగితే దాన్ని స్వయంగా పరీక్షించమని రాని చెబుతుంది. దాంతో మన నాయకుడు ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకుంటాడు. కానీ అతను దాన్ని ప్రయోగించడానికి దాదాపు 5 నిమిషాల సమయం పడుతుంది. నా పేరు పృథ్వీ. 87వ పరిరాణి మాయాశక్తిని నేను గ్రహిస్తున్నాను. నా ముందున్న శత్రువు నుండి నన్ను రక్షించు. ప్రిజం నోవా అని చెబుతూ మన నాయకుడు ఆ మంత్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ ఆ మంత్రాన్ని ప్రయోగించడానికి ఇంకా చాలా పదాలు ఉన్నాయి. నేను దాన్ని క్లుప్తంగా మీకు వివరించాను. పై నుండి ఒక పెద్ద గోళం వచ్చి ఆ జింకపై దాడి చేస్తుంది. ఇప్పుడు ఆ జింక పూర్తిగా మారిపోతుంది. ఈ ఒక్క దాడికి నా శక్తిలో 80% తగ్గిపోయింది అని మన నాయకుడు పదే పదే ఆ మంత్రాన్ని ప్రయత్నించి చూస్తాడు. నేను ఉన్న ప్రాంతాన్ని బట్టి దాని ప్రభావం మారుతూ ఉంటుందా అని మన నాయకుడు అడుగుతాడు. మీరు సరిగ్గా చెప్పారు.
కానీ అది ఎక్కువగా శిలాజంగా మార్చడం లేదా పక్షవాతం కలిగించడం మాత్రమే చేస్తుంది రా అని చెప్తూ మన కథానాయకుడు ఆహారాన్ని తీసుకోబోగా మన కథానాయకుడు ఆమె తలపై ఒకటి వేసి అది వినియోగదారుల కోసం అని చెప్తాడు. పరలోకంలో అన్ని మధురంగా విభిన్నంగా ఉంటాయి. ప్రయత్నిద్దాం అనుకున్నాను. ఇక్కడ మానవ సామ్రాజ్యంలా ఉండదు. స్వర్గంలో సామాన్యులకే ఎక్కువ ప్రాధాన్యత అని ఆమె ఏడుస్తుండగా ఒకతను వచ్చి పిలుస్తున్నా ఆకుండా వెళ్తున్నావేంటి అన్నాడు. అప్పుడు అది నన్నేనా అనుకున్నాడు. తెలిసింది అని మన కథానాయకుడు ఆలోచిస్తూ ఏం కావాలని అడిగినప్పుడు నా పేరు నాజర్, నేను ఆపిల్లో గిల్డ్ నుండి వచ్చాను. సరే నువ్వు ఏ గిల్డ్లోనూ లేకుండా ఒంటరిగా ఉన్నావు కదా, విల్లు తయారీ గురించి నీకు తెలిసినట్లుంది. నీలాంటి వాళ్ళకు మా గిల్డ్లో ఒక బాధ్యతను ఇవ్వాలని అనుకుంటున్నాను. నువ్వు మాతో చేరవచ్చు అని అతను అంటాడు. కానీ మన హీరో ఆ ప్రతిపాదనను తిరస్కరించి నీ రాజ్యానికి వెళ్లకుండా నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు అని అడుగుతాడు. తర్వాత ఆమెకు ఆహారం ఇస్తాడు. ఇది చాలా నచ్చింది అని ఆమె చెప్పగా నువ్వు ఎక్కువగా తింటావా అని అడగగా నేను నచ్చింది అని చెప్పింది ఆహారానికి అది మూర్ఖుడా అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏం చేసినా నాకు అర్థం కావడం లేదు. సరే ప్రస్తుతానికి నేను కొంతకాలం ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు అని మరుసటి రోజు మన కథానాయకుడు పరికరాలు తయారు చేయడానికి వెళ్తే నువ్వు ప్రసిద్ధి చెందా కదా, అందుకే నువ్వు చేసే పరికరాలు చూడడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారని బ్లాక్ చెప్తాడు. సరే ధారాళంగా చూసుకోండి అని మన కథానాయకుడు చెప్పి తన ఎక్స్ ఆకార విల్లును మేలైన లోహంతో తయారు చేస్తాడు. మరియు ఆ తేలికపాటి లోహంతోనే మన కథన చేస్తాడు. ఈ కొత్త విల్లు యొక్క దాడి సామర్థ్యం ఇంకా పెరుగుతుంది. సరే తదుపరి నా పాదరక్షణ కోసం కొన్ని వస్తువులను తయారు చేయవచ్చు. అలా మన కథానాయకుడు ఇప్పుడు వాటిని కూడా తేలికపాటి లోహంతోనే తయారు చేస్తాడు. ఈసారి ఉక్కుతో కొంచెం మెలికలు తిరిగిన ముళ్ళను తయారు చేస్తాడు. ముందు వైపు సులభంగా తీసిపెట్టేలా బ్లేడులా మార్చాడు. ఇప్పుడు మన హీరో పాదరక్షల దాడి సామర్థ్యం గతంలో కంటే చాలా శక్తివంతమైనది. అందరూ మరొక వీరుడిలా చూశారని అనుకుంటున్నాను అని మన కథానాయకుడు ఆలోచిస్తాడు. వీరుడి దుస్తుల తయారీకి ఇచ్చిన వాటిని ఎప్పుడు మన కథానాయకుడు వెళ్ళి తీసుకుంటాడు. నీ అనుకున్న దానికంటే దీని రక్షణ సామర్థ్యం ఎక్కువగా ఉంది అని మన కథానాయకుడు అడుగుతాడు. ముడిసరుకు నీదే కదా, కాబట్టి నాణ్యత ఎక్కువగా వచ్చినప్పటికీ నేను చెప్పిన దాన్ని తీసుకుంటాను అని అమ్మాయి చెబుతుంది. మన కథానాయకుడికి బోవా ఫాబాలో గిల్డ్ నాయకుడి నుండి సందేశం వస్తుంది. మన కథానాయకుడు ఆ నాయకుడిని కలవడానికి వెళ్తాడు. అక్కడ చాలా మంది సభ్యులు ఉన్నారు. ఇది పెద్ద గిల్డ్ లా ఉంది అని మన కథానాయకుడు చూస్తాడు. నమస్కారం ఎర్త్, నా పేరు ఆయామి. నేనే ఆ బోవా ఫాబాలో గిల్డ్ మాస్టర్ని. మీ గురించి చాలా విన్నాను, అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని కోరాను. మా గిల్డ్లో చేరడం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ఆమె అడుగుతుంది. ఆ అమ్మాయి అలా చెప్పగానే అసలు విషయం ఏమిటని మన కథానాయకుడు అడుగుతాడు. రాజురాణి నీ పట్ల అలా ప్రవర్తించినందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. ఫారీ రాణితో నువ్వు పోరాడిన తర్వాత నీ గురించి తెలియని క్రీడాకారుడే లేడు. అలా ఉండి కూడా అతని పట్ల అలా ప్రవర్తించాడు. నువ్వు మా సంఘంలో చేరితే అది మాకు ఎంతో గర్వకారణం అవుతుంది. దానికి మన కథానాయకుడు అతను అలా ప్రవర్తించకూడదని చెప్పగా పర్వాలేదు ఉండేవండి, నేను దాన్ని అంత పెద్ద విషయంగా తీసుకోలేదు అని అంటాడు. మేము విచారించి చూసాము, ఆ నాసర్ నీ పేరు చెప్పి చాలా మంది క్రీడాకారులను ఈ ప్రదేశంలో చేరేలా చేశాడు. అందరూ క్షమించమని అడిగినా మన హీరో క్షమించినా నేను వదిలిపెట్టను. తప్పుకు శిక్షగా లెఫ్టినెంట్ నుండి నా బృందంలో సాధారణ సభ్యుడిగా మార్చాను, తగ్గించేశాను. ఇకపై అతనికి ఈ సంఘంలో ఎటువంటి రాయితీలు ఉండవు. ఒక నాయకురాలిగా ఇది నా బాధ్యత అని ఆమె చెబుతుంది. నాయకురాలిగా నువ్వు అన్నింటినీ చక్కగా చేశావు అని మన కథానాయకుడు అంటాడు. ఆ తర్వాత ఎర్త్, మీరు నిజంగానే ఆ ఫారీ రాణితో అద్భుతంగా పోరాడగలరా? ఇప్పుడు మీకు తెలుసా, విలుకారులందరికీ మీరే ఒక ఆశ. మిమ్మల్ని చూసి చాలా మంది స్ఫూర్తి పొందారు అని ఆమె చెబుతుంది. అది విని చాలా సంతోషం అని చెప్పి మన కథానాయకుడు అక్కడ నుండి బయలుదేరతాడు. ఒక శక్తివంతమైన జీవిని ఓడించి దాంతో స్నేహం చేశాడు. మరియు చాలా మంది క్రీడాకారుల ప్రవర్తనను ఇతను ప్రభావితం చేసి మార్చాడు. ఈ క్రీడాకారుడిపై ఒక కన్నేసి ఉంచండి అని కొందరు మాట్లాడుకుంటారు. ఈ ఘట్టంతో ఈ భాగం ముగుస్తుంది. ఆ గదిలో కూర్చుని మన కథానాయకుడి గురించి మాట్లాడుతున్న వారందరినీ చూస్తుంటే క్రీడా నిర్వాహకులు అంటే ఈ క్రీడను సృష్టించిన వారిలా కనిపిస్తున్నారు. కానీ నిజంగానే ఇది ఒక క్రీడ మాత్రమేనా? ఆ గదిలో కూర్చుని మాట్లాడుతున్న ప్రముఖులందరూ ఈ క్రీడను సృష్టించిన వారేనా? అసలు ఏం జరుగుతుందో తదుపరి భాగంలో చూసి తెలుసుకోండి. మీకు ఈ దృశ్యమాలకు నచ్చినట్లయితే ఇష్టపడండి, మరియు మర్చిపోకుండా మా ఛానల్ని సభ్యత్వం తీసుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. సెలవు మిత్రులారా, తదుపరి భాగంలో కలుద్దాం.